జీతాలు కూడా యువకులు ఉండండి. ముందు మీరు ఒక నమస్కారం. నా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనం ఇప్పుడు కష్టపడే సారు కోసం మాత్రం ఒక్కటే నెల కరెక్ట్. ఈ నెల రోజు అందరూ మంచిగా కష్టపడితే మనం 18,025 రోజులు మనము దాంతో పని చేయించుకోవచ్చు. ఒక్క నెల రోజులు మనం సారు కోసం ఏ పనున్నా కొద్దిగా పక్కకెట్టుకొని మనము 6 గ్యారంటీలు గాని, కాంగ్రెస్ పార్టీ ఇంకేమన్నా పథకాలు గాని మనకు ఓటర్కు మంచిగా చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఓట్లు పడతాయని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా లేదు సార్ పిలిచిండు మీటింగ్కి వచ్చినాం మనం అయిపోయింది వెళ్ళిపోయినాం అన్నట్టు కాకుండా సారు కోసం ఒక నెల రోజులు కష్టపడదాం. మనం ఒక నెల రోజులు కష్టపడితే 18,025 రోజులు మనం సార్ మనకు పనిచేస్తాడు. దయచేసి కూడా చెప్పిన సరే అది ఏమన్నా కానీ నాకేదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఈ రక్షిత మంచినీటి పథకాలను పునఃప్రారంభించాలి. బీర్పూర్ ఫిల్టర్ బెడ్, రాయకల్ ఫిల్టర్ బెడ్, జగిత్యాల పోలాస ఫిల్టర్ బెడ్ 15 కోట్లు మంజూరు తెచ్చి ఇంకో టెండర్ పిలిపించిన. జగిత్యాల పట్టణానికి 50 రోడ్డు చెప్తున్నా నేను కూడా 60 ఫీట్లు చేసిన. 6 నెలల 100 ఫీట్లు చేస్తా. 6 ఏమన్నా అరే దాన్ని అన్న సుట్టం కాదురా, ఎవడు కాంగ్రెస్ వెళ్ళాడు దాన్న అన్న కొడుకులు అందరూ అన్న టీడీపీ టీఆర్ఎస్. ఆ కొడుకులు ఇక్కడికి అక్కడ పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ దాకా మొత్తం మంది ఏనుగడ టీడీపీ జీవన్ రెడ్డి కక్ష కట్టేటోళ్ళు టీఆర్ఎస్ కొడుకులు. నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది దాని మీద? ఏందా నేను 2 బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన, ఊరూర డ్రమ్మ రోడ్డు ఏర్పాటు చేసిన, మంచినీటి బావులు తవ్విన, విద్యా సౌకర్యాలు మెరుగుపరిచిన. దయచేసి ఏదైతుందో మన పార్టీ ఆలోచన విధానం చెప్పింది, మన ప్రత్యర్థి పార్టీ యొక్క వైఫల్యాలు చెప్పిన. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ 8-9 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఏకమొత్తంగా. ఇలా బీజేపీ చేయాలని చేస్తే రుణమాఫీ చేస్తే రైతులు సోమరిపోతాయితారా? అదే అంబానీ అదే లాంటి వాడు పెట్టుబడిదారులు మాఫీ చేస్తే ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ చేస్తే వాడు సోమరిపోతుగాడే. ఇలా నేను చెప్తున్నా, రేపు ఖరీఫ్ పంట నాటికి ఏది ఎత్తుందో మీరు పైసా చెల్లించకుండా మీకు రుణమాఫీ చేయించే బాధ్యత ఉంది. అదే బీజేపీ చెప్పను, అరవింద్ చెప్పారు. నేను చెప్తున్నా, వాడు పెట్టుబడి భరోసా రైతుకు సంవత్సరానికి 6,000 ఇస్తా అని చెప్తుండే. నేను ఎకరానికి 15,000 ఇస్తా అంటున్నా. ఒక రైతుకు ఎకరా కమతో 3 ఎకరాలు ఉంటుంది అనుకో, ఉదాహరణ 15 మూల 45,000. 2 ఎకరాలు ఉంటుంది అనుకో, ఆడిచ్చేది ఎంత? 6,000. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఎంత? ఎకరానికి 15,000. ఒక ఎకరం లెక్క తీసుకున్నా కానీ మానకంటే ఒక ఎకరం లెక్క తీసుకున్నా కానీ అది ఏ విధంగా మనకంటే అడుగు ముందలేస్తున్నాడు. ఏ విధంగా మెరుగైన విధానం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మెరుగైన విధానం ఉంది అని చెప్పండి. వీళ్ళ అరవింద్ డిపాజిట్ కాదని చెప్పండి. నువ్వు గెలవడం కాదు, నన్ను అడిగింది అందరూ. ఊగే నిజామాబాద్ కరీంనగర్ పోతే మంచుకుంటుంది కదా అని దీపా మునిషి పిలిచి మాట్లాడింది. మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి పిలిచి మాట్లాడింది. కరీంనగర్ నీకు బాగుంటది, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడ బీజేపీకి అంత 2 లక్షల ఓట్లు రాలేదు, కాంగ్రెస్ కి 5 లక్షల ఓట్లు వచ్చినాయి. నేను చెప్పిన నిజామాబాద్కి వెళ్ళి చేస్తా అని చెప్పి కోవడానికి ఒక కారణం ఉంది. ఏంటి? నా జగిత్యాల గడ్డ నిజామాబాద్ పార్లమెంట్ లో అంతర్భాగమని. నీ కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తా కావచ్చు, కానీ జగిత్యాల సేవ చేసి తృప్తి అనుకుంటాదే. ఇది నా స్వార్థం అనుకోండి, మీరు నా స్వార్థం అనుకోండి చెప్పంటూ నేను. నిజామాబాద్ పార్లమెంట్ టఫ్ సీట్, ఈ టఫ్ సీట్ నాకు చెప్పిండు.
మొత్తం మన ఇప్పుడు బీఆర్ఎస్ మనకంటే ఒక 20,000 ఓట్లు ఎక్కువ ఉంది పేరు అసెంబ్లీ ఎన్నిక. మనకంటే బీజేపీ 30,000 తక్కువ ఉన్నది. మొత్తం 3 పార్టీలు 50,000 లోపల ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టఫ్ సీట్ అంటే నిజామాబాద్. నేను కోరుకున్నా నేను కొట్లాడదా బరాబరి, నేను యుద్ధంలో కొట్లాడదా మొగంతో కొట్లాడాలి. నేను కొట్లాడతా గెలుస్తా బరాబరి. నా కేంద్రంలో ఏ సీజన్ గుర్తింపు రావాలంటే నిజామాబాద్ గెలిస్తే గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది కాదు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా నిజామాబాద్ గెలిస్తే ఎంత గౌరవం దక్కుతుందో వాళ్ళకి నల్గొండ గెలుస్తుంది కావచ్చు, ఆయనకి ఏం పెద్దరికం రాదు, ఏం పెద్దరికం రాదు. ఖమ్మం గెలిస్తే ఏం పెద్దరికం రాదు, మహబూబాద్ గెలిస్తే ఏం పెద్దరికం రాదు చెప్పి అంటున్నా. కానీ నిజామాబాద్ గెలుస్తావు అనుకో, నేను పార్లమెంట్ అడుగు పెడితే అందరు ఉరుకురికి చేయగలుగుతాను, అందరు ఉరుకురికొచ్చి. ఎందుకు నిజామాబాద్ గడ్డ మీద ఏదైతే ఉందో కాంగ్రెస్ జెండా ఎగరవేసుడు ఎవడు అని చెప్పాడు. పోటీ అనేది ఏదైతే ఉందో మనం బలమైన ప్రత్యర్థి ఉండాలి, బలమైన రాజకీయ పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ మనం దెబ్బ కొట్టాలి, అక్కడ ఎదుర్కోవాలని చెప్పాడు. నిజామాబాద్ అటువంటి స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుంది. నిజామాబాద్ అటువంటి పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుందని చెప్పంటున్నాను. నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మా జీవనాన్ని గెలిస్తే నేను మంత్రిని చేపిస్తా అని చెప్పాను. జీవనం ఎందుకంటే నేను గెలిస్తే ఎట్లా మంత్రిని అవుతా? నిజమా? సమర్థుడు ఎవడేం చేస్తుంది కదనే, సమర్థుడు ఎవడేం చేయాలి కదా. రేవంత్ రెడ్డికి నా మీద విశ్వాసం ఉందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ అందరు పార్టీ అంతా నన్ను కరీంనగర్ షిఫ్ట్ చేసిండే. అందరూ ఇదేంటో జీవన్ టికెట్ అనౌన్స్ చేస్తలేరు, అసలు ఇస్తారా అయ్యారా? టికెట్ ఇస్తారా అయ్యారా కాదు, పాపం జీవన్ ఏదైతుందో పోయి ఇట్లా యుద్ధ బరిలో ఇట్లా పల్లి మీటికి నెడుతున్నాము. అరే ఆడు ఏమవుతాడో, నేను ఏమైతే కాదు, కాంగ్రెస్ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని చెప్పాడు. అది ఉండాలి. అలాంటి కేసీఆర్ కొట్లాంటి ఎవరు దొరకలేదా? అలాంటి కేసీఆర్ కొట్లాంటి ఎవరు దొరకలే. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండు. అలాంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్ అధిగమించాలంటే ఎవరితోనైతుంది? ప్రజల్లో ఏదైతుందో గుర్తింపు పొందిన నాయకుడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు అని చెప్పంటున్నా. జీవన్ రెడ్డి అయితేనే కేసీఆర్ ఎదిరిస్తారని చెప్పని మనకు అవకాశం ఇచ్చింది. నన్ను ముందర నిలబెట్టి కత్తి చేతికిచ్చాడు. కుట్లా ఇవాళ కూడా రేవంత్ రెడ్డి అదే పని చేసిండు, చూసిండు. నిజామాబాద్ ఎవడు కొట్లాడాలి? జీవన్ రెడ్డి అయితే కొట్లాడాలి చెప్పింది. నేను రాజకీయంగా ప్రజా జీవితం చివరికి వచ్చింది. నా జీవితం చివరిలో ఏదైతే నాకు చిరస్థాయిగా నిలబడబోయే గుర్తింపు కావాలి. ప్రజా జీవితంలో నాకు చిరస్థాయిగా నిలబడబోయే గుర్తింపు కావాలంటున్నా. జీవన్ రెడ్డి శాశ్వతం కాదు, ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత ఎవరైనా భౌతికంగా దూరం కావాల్సింది. కానీ జీవన్ ఉన్నా లేకున్నా ఫలానా జీవన్ రెడ్డి ఏదైతుందో నిజామాబాద్ గడ్డ మీద ఏదైతుందో కాంగ్రెస్ అది నాకు కావాలి. జగిత్యాల ప్రజలు ఏదైతుందో, నన్ను ఏదైతుందో, అబ్బా మా జగిత్యాల గుర్తింపు తెచ్చినాడు జీవన్ రెడ్డి అనుకోవాలి. తృప్తి ఏముంటుందే? నాకు ఆ తృప్తి అది ఇవాళ వస్తే మీతో